హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఈరోజు మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగాలకి పరీక్ష లేదు, అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా అయితే వస్తూ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉండి అర్హతలు ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగాలు అనేది మీరు హైకోర్టు జడ్జెస్ కింద కానీ రికార్డు అసిస్టెంట్ల కింద కానీ పనిచేయాల్సి ఉంటుంది. సో అయితే ఇవి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను కూడా అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తున్నాము. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, అలాగే షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడైతే ఇచ్చారు. 1/7/2021 అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకైతే వచ్చినట్టుగా ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఫిల్లింగ్ అప్ ఆఫ్ 25 పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ అనేది ఇచ్చారు. ఇన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ అనేది ఇచ్చారండి. The selection process will be on the basis of merit evaluated by tests in shorthand English 180 words per minute, అలాగే 3 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది, అండ్ 150 words per minute 4 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది, అండ్ దట్ ట్రాన్సాక్షన్ టు బి డన్ ఆన్ కంప్యూటర్ విత్ ఇన్ 40 and 45 minutes respectively. The test will be for 100 marks each for shorthand English 180 word per minute and 150 word per minute and 20 marks for oral interview అనేది ఇచ్చారండి. The allocation of the post in favor of open category scheduled caste, scheduled tribal and backward classes is follows అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే క్లాస్ ఆర్ కేటగిరీ, నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయైతే కూడా ఇచ్చారు. సో ఇక్కడ కోర్టు మేజిస్ట్రేట్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ టు ద హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్టర్స్ అనేది ఇచ్చారు. ఓసీ 12 అయితే ఉన్నాయి, ఇందులో 4 ఉమెన్స్కి అయితే ఇచ్చారు. బీసీఏ 2 పోస్టులు 1 ఉమెన్కి అయితే ఉంది, అలాగే బీసీబీ 2 పోస్టులు 1 ఉమెన్కి అయితే ఉంది, అలాగే బీసీసీ 1 పోస్ట్ అయితే ఉంది, బీసీడీ 1 ఉమెన్కి అయితే కేటాయించారు, అలాగే బీసీఈ 1 ఉమెన్కి ఉంది, అలాగే ఎస్సీ 4 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి, అలాగే ఎస్టీ 2 పోస్టులు ఉన్నాయి, సో 1 ఉమెన్కి ఉంది. టోటల్గా 25 పోస్టులు, అందులో 11 అయితే ఉమెన్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నోట్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ఏ క్యాండిడేట్ అగైనెస్ట్ బీసీఈ వేకెన్సీ విల్ హౌఎవర్ టు సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ సివిల్ అపీల్ నంబర్ 260/28 పెండింగ్ కన్సిడరేషన్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. ఇక రెమ్యునేషన్ అనేది చూసుకుంటే మీకు నెలకు 37,000 ఉంటుంది, 37,100 అయితే ఉంటుంది. ఇక మినిమం ఆఫ్ ద టైమ్ స్కేల్ ఆఫ్ పే ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్స్ యాజ్ పర్ ద రిసీవ్డ్ పే స్కేల్ 2015 వితౌట్ ఎనీ అలవెన్స్ యాజ్ పర్ GOMS నెంబర్ 12 అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ద టెన్యూర్ ఆఫ్ ద అపాయింట్మెంట్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ మే బీ ఎక్స్టెండెడ్ ఎర్నీ బై అనదర్ 1 year సబ్జెక్ట్ టు సూటబుల్ అండ్ ఫిట్నెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్. హౌఎవర్ ద హైకోర్ట్ మే రివోక్ ద కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ ఆర్ డిస్కంటిన్యూ ద కాంట్రాక్ట్ బై గివింగ్ 1 month notice in writing. The employee may also discontinue the contractual appointment by giving 1 month's notice అనేది ఇచ్చారండి. సో ఇక్కడ 2 years కాంట్రాక్ట్ పీరియడ్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే మీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చినట్లయితే, వాళ్ళకి సూటబిలిటీ అయినట్లయితే సో వాళ్ళు ఇంకొక 1 year అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు, లేకపోవచ్చు. సో మీకు ఒకవేళ తీసేసేలాగా ఉంటే ఒక 1 month మీకు ముందుగానే నోటీస్ అయితే ఇస్తారనమాట. సో అదే ఇక్కడైతే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ద అపాయింట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ షెల్ బి మేడ్ అండర్ రూల్ 9 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ రూల్స్ అనేది ఇచ్చారు. సో ఇక ఆల్ పర్సన్స్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ షెల్ ఎగ్జిక్యూట్ అన్
అగ్రిమెంట్ ఆన్ ఏ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 110 అయితే ఇచ్చారు. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అగ్రిమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ఆల్ ద రిక్వెస్టిస్ క్వాలిటీస్ అండ్ ఇండికేటెడ్ బిలో ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకైతే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇందులో మనకి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కరప్టెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ అనేది ఇచ్చారు. అలాగే పాస్ 180 వర్డ్స్ పర్ మినిట్స్ అయితే మీరు టైప్ చేయగలగాలి. స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సో SBTET. సో సచ్ అదర్ qualifications as may be considered by Honorable the Chief Justice to the equivalent to the side qualification. However, candidates who have passed 150 words per minute in shorthand English also can apply in teacher. So a pass in typewriting by higher graduate examination in English conducted by the AP State Board Technical Education or any other qualification as may be considered as by Honorable the Chief Justice to be equivalent to the side qualification in teacher. అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ పాసింగ్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఏజ్ విషయానికి వస్తే మనకి 18 years ఈజ్ మస్ట్ అండ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 42 years అనేది ఇచ్చారు. ద అప్పర్ ఏజ్ లిమిటెడ్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ ద ఈజ్ రైజ్డ్ బై 5 years టు ద క్యాండిడేట్స్ బిలాంగ్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. SC ST BC వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ద అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి OC అండ్ BC కేటగిరీస్ వాళ్ళైతే మీకు 750 రూపాయలు ఫీజు అయితే పే చేయాలి. అలాగే SC ST వాళ్ళైతే ఇక PH వాళ్ళైతే 350 రూపీస్ అయితే ఉంటుంది. ద ఎగ్జామినేషన్ ఫీజ్ మే బి remitted through demand draft in favor of registered administration, High Court of Andhra Pradesh, Draven and State Bank of India, High Court branch Nelapadu, Amaravati, IFC code అయితే ఇచ్చారు. దానిపై అయితే మీరు DD తీయాల్సి ఉంటుంది. సో ద ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ బి నాట్ రిఫండెడ్ అయితే ఇచ్చారు. సో ఇఫ్ ద అప్లికేషన్ ఫర్ ఎనీ రీజన్ రిజెక్ట్ అయినా సరే మీ యొక్క అమౌంట్ అయితే రీఫండ్ చేయబడని అయితే చెప్తున్నారు. ఇక ద అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ విత్ 3 లాస్ట్ పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోగ్రాఫ్, 1 photograph టు బి పేస్టెడ్ ఇన్ ద రైట్ టాప్ కార్నర్. ఇక్కడ అప్లికేషన్లో అయితే అతికించాల్సి ఉంటుంది. 3 ఫోటోలు అయితే తీసుకోవాలి. అండ్ గైస్టెడ్ అధికారితో అయితే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్ల పైన. సో అలాగే హాల్ టికెట్ ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అయితే ఇచ్చారు. సో అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ SSC ఉండాలి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ షార్ట్ హ్యాండ్ టైప్ చేయగలని మీరు. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ అయ్యి ఉండాలి. కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ఇన్ కేస్ SC ST BC వాళ్ళు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్టర్ అలాంగ్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలపింగ్ అఫిక్సింగ్ 30 rupees postage stamp addressed to the Register Administration High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District 52237. 21 తేదీ జూలై 2021 సాయంత్రం 5 లోపు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడైతే మనకి వీళ్ళైతే పోస్ట్ ద్వారా కూడా అయితే పంపించే అవకాశం అయితే కల్పించారు. సో దీనికైతే అన్ని జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ అనేది ఇచ్చారు. అండ్ కాంటాక్ట్ బేస్ ఇక్కడ మీ యొక్క ఫోటో ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. సో అండ్ గెస్టెడ్ దగ్గరతో అయితే సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఫిల్ అనేది మీకు తెలిసే ఉంటుంది. మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేషన్ మీరు అయితే సిగ్నేచర్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అమరావతి హాల్ టికెట్ కమ్ ఐడెంటిటీ షీట్ అనేది మనతో ఇచ్చారు. సో ఈ యొక్క హాల్ టికెట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అలాగే షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.